వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆయా శాఖల వారీగా బడ్జెట్ అంచనాల రిపోర్టును తీసుకున్న ఆర్థిక శాఖ రేపటి నుంచి ఆయా శాఖల వారీగా బడ్జెట్ అంచనాలపై సమీక్షలు నిర్వహించేందుకు సిద్దమైంది. ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యత శాఖలకు బడ్జెట్ కేటాయింపులో ప్రయారిటీ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక సంవత్సరం దగ్గర పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, ఇరిగేషన్, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలపై ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. శాఖల వారీగా బడ్జెట్ అంచనాల ప్రాథమిక రిపోర్టును తీసుకున్న సర్కార్ ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు శాఖల వారీగా వరుసగా బడ్జెట్ అంచనాలపై సమీక్ష చేయనుంది. మొత్తం 21 శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై రోజు 2 శాఖలకు సంబంధించిన బడ్జెట్లపై సమీక్ష చేయనున్నారు అధికారులు. 24న వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు పంచాయతీరాజ్ శాఖపై కూడా సమీక్ష చేయనున్నారు. 27న R&B, రెవెన్యూ, హౌసింగ్, I&PR శాఖలపై సమీక్ష చేయనున్నారు. 28న ఇరిగేషన్, సివిల్ సప్లై, ఎండోమెంట్, అటవీ శాఖలపై సమీక్ష. ఇక 29న టూరిజం, ఎక్సైజ్, లేబర్, ఎంప్లాయ్మెంట్, మైనింగ్ పై సమీక్ష చేయనున్నారు. 30న సంవర్ధక, స్పోర్ట్స్ శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఈ నెల 31న వైద్య ఆరోగ్య శాఖ, మైనార్టీ డిపార్ట్మెంట్లపై, ఫిబ్రవరి 2న ఐటీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖలపై సమీక్ష ఉండనుంది. ఇక ఫిబ్రవరి 3న విద్యాశాఖపై, 4న రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, హోమ్, లా డిపార్ట్మెంట్, ఇక 5న విద్యుత్ శాఖలపై సమీక్ష చేసి బడ్జెట్ అంచనాలను ఖరారు చేయనున్నారు. శాఖల వారీగా ఆర్థిక శాఖ సమీక్షల తర్వాత ప్రతిపాదనలపై ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి శాఖల వారీగా బడ్జెట్ అంచనాలను ఖరారు చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యత శాఖలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.